వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థలం ఇవ్వలేదు అనే కోపంతో మేకలను ఎత్తుకెళ్లిన పలువురు వ్యక్తులు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం దుద్దిపూడి గ్రామానికి చెందిన మేకా ధనలక్ష్మి, ఆమెకు చెందిన 8 మేకలను గ్రామంలోని వ్యక్తులు అపహరించడంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. దుద్దిపూడి గ్రామంలో ఆమెకున్న 851 గజాల భూమిలో కొంతమేర ఇవ్వవలసిందిగా గ్రామం చెందిన నీలం సోమేశ్వరరావు, నీలం వెంకన్న, నీలం కొండయ్య అనువారు తమ మీద కక్షపూరిత చర్యగా మేకలను దొంగిలించి స్థలంలో కొంతమేర ఇస్తే మేకలను వదులుతామని చెప్పడంతో ఏం చేయలేని దిక్కులేని స్థితిలో ఉన్నామని 112కి కాల్ చేసి విషయం చెప్పగా భీమడోలు పోలీసులు ఈ కేసును మీ సచివాలయ పోలీసులకు చెప్పమని తెలియజేశారు. ఆయన ఇప్పటి వరకు మేకలను తనకు అప్పగించలేదని పోలీసులు అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని తమ మేకలను అప్పగించాలని ధనలక్ష్మి వాపోయారు. ఇక్కడ నీళ్ళు నిలబెట్టేశారండి. ఈ నీరు మాయని చెప్పేసి ఆ తోరలు తీసేసి అది ర్యాంప్ బద్దలు కొట్టి తోరలు తీసేసి పక్కన పాడేసి మళ్ళీ ఆ తోరలు వేసేసుకున్నారండి. మళ్ళీ ఆ గొట్టాలు వేసేసుకున్నారు. వేసేసుకున్న పిల్లలు చెయ్యరు కూడా ఉందండి. మనలో పెట్టుకొని గోడ మీద అక్కడ పార్టీలు నెట్టినట్టు ఇవన్నీ ఇలా తీసుకొచ్చారు. ఈ రోడ్డు ఇలా పెట్టి మా స్థలం గురించి అంటే 101 గజం అండి. ఆ స్థలం రోడ్డు పోసుకుంటారంటే రోడ్డు ఇమ్మని అడుగుతున్నారంటే రోడ్డు కానీ అది ఇవ్వనన్నానని అక్కడ ముగ్గురు పులిచెల శ్రీనివాసరావు అంటే, మార్చెట్టి నాగేశ్వరరావు అంటే, నీలం గోపాలం అంటే వాళ్ళ ముగ్గురు ఇయ్యని మురికి నీళ్ళు గొట్టాలు ఉన్నాయంటే ఆ గొట్టాల గురించి ఆ ర్యాంప్ తీసేసి అంటే ఆ స్థలం కూడా ఆ స్థలము ఈ స్థలం ఇమ్మని అడుగుతున్నారంటే అది ఇవ్వనన్నానని ఇలా చేస్తున్నారండి. భీమడోలు మండలం దుద్దేపూడి గ్రామం అంటే మా పేరు మేకల ధనలక్ష్మి అండి. నేను 30 సంవత్సరాలు బట్టి గత 30 సంవత్సరాలు బట్టి నేను మేకలు మేపుకుంటున్నానంటే మేకలు అంటే నీలం సోమేశ్వరరావు అండి, నీలం వెంకన్న అండి, నీలం శ్రీ కొండయ్య అండి ముగ్గురు కలిసి నా మేకలను 8 మేకలనండి తీసుకెళ్ళిపోయారండి. అయితే కంప్లైంట్ ఇచ్చానండి. అయినా కూడా నాకు ఎవరు పట్టించుకోలేదండి. అయితే సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఇస్తానన్నారండి. అలా కూడా నాకు మేకలు నాకు అప్పచెప్పలేదండి. సచివాలయం సెక్రటరీ గారిని అడిగితే నాకు తెలియదు అన్నారండి. చెప్పమంటారా? స్పందన కూడా పెట్టానండి. స్పందన నుంచి వచ్చినా కూడా నాకు పట్టించుకోలేదండి. అలాగైనా ఇంతవరకు నా మేకలు నాకు ఇవ్వలేదండి. అవి నీళ్ళు మేత లేకుండా ఉంటున్నాయండి. దేనివల్ల దాని మేకలు అంటే అలాగ రోడ్డు పోసారండి. ఆ రోడ్డు వల్ల అది ఖాళీగా ఉండటం అలా పరిగెత్తుకెళ్ళినాయండి. ఆ పరిగెత్తుకెళ్ళిన కారణం మేకలు తీసుకెళ్ళండి. నా స్థలాలు ఇస్తానంటే నా మేకలను ఇస్తానని అంటున్నారండి. కోళ్ళు కూడా తీసుకెళ్ళిపోతున్నారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారండి. సోమేశ్వరరావు అండి. సోమేశ్వరరావు అండి. 8 అండి. నా మేకలు నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను. 3 రోజులండి. ఆదివారం అండి. 30వ తారీఖు అండి. 31 నెల పట్టించుకోలేదండి. సచివాలయానికి అప్పచెప్పుతా అన్నారండి. చూశానండి. నేను అంతాను అప్పచెప్పినా నాకు సెక్రటరీ గారిని అడిగితే నాకు తెలియదమ్మా, నేను నా సమస్యలోకి రాలేదన్నారండి. దుద్దేపూడి గ్రామం అండి మాది, భీమడోలు మండలం. నేను మేకల బాలకృష్ణ అండి నా పేరు. మేకలని నీలం సోమేశ్వరరావు, నీలం వెంకన్న, నీలం కొండలరావు ఇలా ముగ్గురు వ్యక్తులు 8 మేకలని తీసుకుని వెళ్ళిపోయారు. శ్మశానంలో పెట్టారు దొంగతనంగా. 101 గజం ఉన్నదండి. ఆ స్థలాన్ని మురికి నీరు గొట్టాలకి ర్యాంప్ పోసింది, అది తీసేశారు. నీలం గోపాలం, నీలం పులిచెల్ల శ్రీనివాసరావు, మార్చెట్టి నాగేశ్వరరావు ఈ స్థలం ఇస్తే అప్పుడు మేకలను వదులుతాం అని అంటున్నారు. నా చెయ్యి ఎరగొట్టారండి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.